వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదేశం. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో గంజాయి, ఆల్ఫాజోలం, గుడుంబా వంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల ఆనవాళ్లు లేకుండా ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటి తనిఖీ కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాలను పంపిస్తామని మంత్రి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, భీమ్గల్, ఆరుమూర్లలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీతో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎక్సైజ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి జూపల్లికి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గడిచిన 5 ఏళ్ల వ్యవధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమందికి శిక్షలు ఖరారయ్యాయి, స్థానికంగా గంజాయి సాగు జరుగుతోందా, మాదక ద్రవ్యాల రవాణా తదితర అంశాల గురించి ఎక్సైజ్ అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో గంజాయి, ఆల్ఫాజోలం, గుడుంబా వంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల ఆనవాళ్లు లేకుండా ఉక్కుపాదం మోపాలని మంత్రి ఆదేశించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ మద్యం, గంజాయి రవాణా, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటి తనిఖీ కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాలను పంపిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రత్యేక బృందాల తనిఖీల్లో ఎక్కడైనా గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు పట్టుబడితే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అక్రమ మద్యం, గంజాయి నియంత్రణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వ హయాంలో ప్రజలు మద్యానికి బానిసై వేలాది కుటుంబాలు ఆగమయ్యాయని మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అనధికార మద్యం షాపులను ప్రోత్సహించాలని, వేలాదిగా బెల్ట్ షాపులు వెలిశాయని ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తమ ప్రభుత్వం అక్రమ మద్యం, గంజాయి, కల్తీ కల్లు నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. బాల్కొండ నియోజకవర్గంలో పకడ్బందీగా అక్రమ మద్యం, గంజాయి రవాణాను అరికట్టారని ఎక్సైజ్ అధికారుల పనితీరును మంత్రి అభినందించారు. మంత్రి వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, సహకార సంఘాల యూనియన్ చైర్మన్
మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇన్స్పెక్టర్ ఆఫీసులో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అధికారులు ఆదేశాలు ఇచ్చిన ఏంటంటే ఎక్కడ కూడా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఆల్ఫాజోన్ కానీ, ఇల్లీగల్ సేల్స్ కానీ ఇవి ఏమి కూడా జరగదు. మా టీమ్స్లో పంపిస్తాం. ఆ టీమ్స్ కనుక దొరికితే ఇక్కడ పని వస్తుంది. చేతులు ఉండేవాళ్ళు చెప్పినాం. యాజ్ అంటే ఇక్కడ కుటుంబాలు అనేది చాలా మటుకు తగ్గిందంటా ఉన్నారు. అది వెరిఫైడ్ ఎందుకు ఈ సమీక్ష చేస్తున్నాం. ఓవరాల్గా మా యొక్క స్టాఫ్ ఇప్పటిదాకా బిల్డింగ్స్ ఏమున్నాయి. సరే, స్టాఫ్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. రకరకాల గతంలో టీచర్ రాకపోవడం, వాళ్ళ సంబంధించి టీఏడీలు పెండింగ్ అవ్వచ్చు, వాళ్ళ ప్రమోషన్స్ అవ్వచ్చు, ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు. వీటన్నిటిని కూడా వీళ్ళని తొందరలో నెక్స్ట్ మంత్ వరకు కంప్లీట్ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. సనాతన ధర్మాన్ని అవహేళన, అపవిత్రం చేస్తూ తిరుమల లడ్డూను అపవిత్రం చేయడాన్ని లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ తీవ్రంగా ఖండించారు. మహాప్రసాదమైన లడ్డూను అపవిత్రం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిపై దర్యాప్తు చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు బార్ అసోసియేషన్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్తో పాటు ఇతర ప్రముఖులు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని అవహేళన, అపవిత్రం చేసిన వారిని భగవంతుడు విడిచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మమే వారిని శిక్షిస్తోందని ఆయన అన్నారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమల పుణ్యక్షేత్రం లడ్డూ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పారు. అలాగే ధార్మిక పరిషత్ ఏర్పాటు, ఆలయాల్లో అన్యమతస్థుల తొలగింపు తదితర డిమాండ్లతో విహెచ్పి పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో గురువులు, పీఠాధిపతులు, బజరంగ్ దళ్, హిందూ వాహిని, ఇస్కాన్, హిందూ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి పోయారు కదా, ఆ తిరుపతి పోయినటువంటి తత్వంలో ఈ లడ్డుతోనే మాకు తెలిసింది అంటున్నారు. ఇప్పుడు లడ్డు యొక్క వాసన కాదు కదా, 3వ రోజుకే ఖరాబ్ అవుతుంది. అందుకే గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి యొక్క నాణ్యత ఇప్పుడు కూడా లేకుండా పోతుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ అనేక మంది మహాత్ములతో, అనేకమైనటువంటి హిందూ ధర్మం తెలిసిన వారందరితో మేము సన్యాసం చేసింది ఏంటంటే, మా యొక్క పవిత్ర భావన, పవిత్ర దృష్టితోనే హిందూ మనోభావాలని పవిత్రం చేయకండి, పవిత్ర భావనతో చూడండి, అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడండి. అందుకే లడ్డు యొక్క తత్వమే కాకుండా ఇంకా అనేక విషయాల్లో స్వామివారి యొక్క నాణ్యాలు ఇక అనేకంగా వేరే వాళ్ళు కూడా తీసుకెళ్తూ అది వేరేగా రూపకంగా మారుతున్నాయి. అవే వజ్ర మకుట కిరీటాలతో కూడిన నాణ్యాలని ఇతరులు కూడా ఈ ధర్మం తెలియని వారు స్వామివారిని కూడా అపహరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క ఏదైతే దేవునితో ఆటలాడకండి, ధర్మముతో ఆటలాడకండి. ఎవరితో ఆటలాడాలనో ఆడుకోండి, కానీ ధర్మముతో ఆటలాడితే మీకు ఆ ధర్మమే శిక్షిస్తుంది. అదే మీరు ధర్మమే నడిస్తే అదే మీకు రక్షిస్తుంది. అందుకే దేవుడితో ఆటలాడితే ఆ దేవుడే నిన్ను శపిస్తాడు, నువ్వు ఏమి లేకుండా పోతావు. ఆ దేవుడికే శరణాగతి వెళ్తే ఆ దేవుడే నిన్ను సదా రక్షిస్తాడు. అందుకే గోవింద గోవింద అనేటువంటి భావనలో మరి ఇక్కడ ఇందూరు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశ్వ హిందూ పరిషత్ ప్రకారంగా ఈ యొక్క ధరణ కూడా మేమంటున్నది ఏంటంటే, దేవాదాయ శాఖ రద్దు చేయండి, పవిత్ర భావనతో ఉండండి, పవిత్రమైనటువంటి యొక్క భూములని, దేవాలయ భూములని కూడా దేవాలయాలకు అప్పచెప్పండి, సాధు సంతుల యొక్క సనాతన ధర్మానికి వాళ్ళకు అప్పచెప్పండి. ఒక హిందూ దేవాలయాలకు కూడా ఏ ట్రస్ట్ అయినా ఏ దేవాలయంలో కూడా కమిటీ పెడితే అన్య మతం గల వారు
ఉండకూడదు. ఏదైనా హిందూ భావాలు ఉన్నవారు, సనాతన ధర్మం తెలిసిన వారు మాత్రమే ఉండి సదా రక్షించాలని ఆశిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అత్యవసర సమావేశమై న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని తీర్మానించారు. అనంతరం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో టెన్యూర్ పీపీ నియామకం విధానాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, న్యాయవాదులు సురేష్, పిల్లి శ్రీకాంత్, ఎర్రం గణపతి, వి భాస్కర్, శ్రీధర్, విశ్వక్ సేన్, ఆశా నారాయణ, భిక్షపతి, శివాజీ భోస్లే, సాయన్న, జైపాల్, మహిళా న్యాయవాదులు కవితారెడ్డి, అంజలి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెన్యూర్ పీపీ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పార్టీ అనియా సిఆర్పిసి ప్రస్తుతం ఉన్న 35 బిఎన్ఎస్ యాక్ట్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి న్యాయవాదుల దాడుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైనా న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళనని నేటితో ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, న్యాయవాదులకు ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాము. దసరా సెలవుల నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 21 రకాల బతుకమ్మ ఆకృతులతో విభిన్నంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బతుకమ్మ వేడుకలు నిర్వహించాయి. జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్లో గల ఫ్యూచర్ లైన్ స్కూల్లో అకాడమిక్ ఇన్ఛార్జ్ లత ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయునులు విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అకాడమిక్ ఇన్ఛార్జ్ లత మాట్లాడుతూ దసరా పండుగకు 2 రోజుల ముందుగా సద్దుల బతుకమ్మ నిర్వహిస్తామని అన్నారు. వారం రోజుల పాటు సాయంత్రం వేళ రంగుల పూల పండుగను మహిళలు, చిన్నారులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారని చెప్పారు. చెరువు నీటిని కలుషితం చేయకుండా రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం శ్రీలత, గౌతమి, సంధ్య, జమున, సుమలత, గౌతమి విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్డులో గల లండన్ కిడ్స్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. 21 రకాల ఆకృతుల్లో బతుకమ్మలను తీర్చిదిద్దారు. అనంతరం ఉపాధ్యాయునులు విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడి ఆనందంగా గడిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మౌనికా మెహర్ మాట్లాడుతూ విద్యార్థులకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పిస్తూ బతుకమ్మ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం అన్నపూర్ణ, రమ్య విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. ప్రతి సోమవారం నాడు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్తో పాటు డిఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వృద్ధుల పట్ల చిన్న చూపు చూడటం సరైంది కాదని, వృద్ధులకు ప్రభుత్వం అనేక హక్కులు కల్పించిందని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి చెప్పారు. వారసులు అర్థం చేసుకొని వారి సంక్షేమం చూడాలని ఆయన సూచించారు. మోపాల్ మండల కేంద్రంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సీనియర్ సిటిజన్స్ ఫోరం విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సహకారంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధుల పట్ల సమాజం చిన్న చూపు చూడటం సరైంది కాదని, వృద్ధులకు ప్రభుత్వం అనేక హక్కులు ప్రభుత్వం కల్పించిందని వారసులు అర్థం చేసుకుని వారి సంక్షేమం చూడాలని ఆయన అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ వృద్ధుల అనుభవాన్ని వినియోగించుకున్న వారు అభివృద్ధి పథంలోకి వెళతారని, ఇక్కడ వైద్య శిబిరం ఎంతో సంతృప్తిని కలిగించిందని అన్నారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం రాజాగౌడ్ మాట్లాడుతూ వృద్ధుల పట్ల శతవివక్షత ఉండకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ యూనియన్ నాయకులు మదన్ మోహన్, ప్రసాదరావు, వీడీసీ నాయకులు జనార్దన్, గోవర్ధన్, నవీన్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈసీజీ, టూడీకో, గుండె సంబంధిత టెస్టులు ఉచితంగా నిర్వహించి మందులు అందజేశారు. దాదాపు 250 మంది ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. కోటగిల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని ఆ సొసైటీ చైర్మన్ కొట్టాల రవీందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం రైతు రుణమాఫీ, బోనస్, రైతు బంధు అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మహాజన సభలో తీర్మానించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ కొట్టాల రవీందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా సొసైటీ కార్యదర్శి సహకార సంఘం లావాదేవీలపై నివేదిక సమర్పించారు. అనంతరం సమావేశం ప్రారంభం కాగా రుణమాఫీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు రైతులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ కొట్టాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15,000 చొప్పున రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందించాలని తీర్మానించినట్లు తెలిపారు. సొసైటీలో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని
తీర్మానించామని చెప్పారు. అంతేగాక సన్న రకం వడ్లకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్స్ సంతోష్, బంటు రామరాజ్, నరేందర్, నీలిమ, రైతులు, సొసైటీ సెక్రటరీ పి వంశీకృష్ణ, సంఘం సిబ్బంది పాల్గొన్నారు. కేసీఎస్ నందు మహాజనసభ జరుగుతుంది. మాకు మొత్తం 673 మందికి మేము రుణమాఫీ ప్రపోజల్ పంపడం జరిగింది. అందులో 419 మందికి ఇంకా రాలేదు. మాకు మొత్తము ఫస్ట్ ఫేజ్లో 46 లక్షలు టోటల్ డిస్ట్రిబ్యూషన్ 3,13,41,717 రూపాయలు ఉండే 673 మందికి ఉండే. ఇది ఫస్ట్ ఫేజ్లో మాకు 46,39,007 రూపాయలు వచ్చింది. సెకండ్ ఫేజ్లో 21,48,986 రూపాయలు 46 మందికి వచ్చింది. థర్డ్ ఫేజ్లో 29,50,962 రూపాయలు 30 మందికి వచ్చింది. ఇంకా 419 మందికి రావాల్సి ఉంది. అలాగే 2,10,30,862 రూపాయలు ఇంకా మాకు రావాల్సి ఉంది. టోటల్ రుణమాఫీ అయింది మాకు 1,03,03,03,25 రూపాయలు. మేము లోన్ డిస్ట్రిబ్యూషన్ చేసింది 3,22,02,000. ఇప్పుడు మాకు కొత్తగా ఫస్ట్ లోన్ మేము డిస్ట్రిబ్యూషన్ చేసినాం. ఇప్పుడు 3,32,22,000 రూపాయలు మేము ఫస్ట్ 47 మందికి ఇచ్చినాము. తర్వాత సెకండ్ ఇప్పుడు 20,57,000 వచ్చింది 25 మందికి. మరియు థర్డ్ డిస్ట్రిబ్యూషన్ 15,41,500 వచ్చింది. షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని మేము రైతులందరూ ఇక్కడ కోరుకుంటున్నారు. మొత్తం అందరికీ 2 లక్షల వరకు షరతులు, ఏ విధమైన షరతులు లేకుండా, అలాగే రైతు బంధు కూడా అందరికీ ఇప్పుడు వానాకాలం సీజన్ అయిపోతుంది. రైతు బంధు కూడా అందరికీ మీరు తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నారు రైతులు. డిచ్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరపతి సంఘంలో అధ్యక్షుడు రామచందర్ గౌడ్ అధ్యక్షతన 62వ మహాజన సభ నిర్వహించారు. సహకార సంఘం పరిధిలోని 13 గ్రామాల నుంచి 739 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సహకార సంఘం కృషి చేస్తోందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. బారదాను, హమాలీలు, లారీల కొరత లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. డిచ్పల్లి సహకార సంఘం పరిధిలో ప్రభుత్వం ద్వారా 3,72,00,000 రూపాయలతో 376 మంది రైతుల రుణాలు మాఫీ చేసిందని, ఇంకా 336 మందికి రుణమాఫీ రాలేదని తెలిపారు. సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న గోదాములు మరమ్మతులు చేసి కొత్తగా నిర్మించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సహకార పరపతి సంఘం వైస్ చైర్మన్ కుమ్మరి గంగారాం, సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. డిచ్పల్లి సొసైటీలో మహాసభ జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ఏకాగ్రంగా కొన్ని తీర్మానాలు చేయబడి, ఆ తీర్మానాలు ఏమేమిటి అంటే మన రైతులు అందరికీ ఏకకాలంగా సబ్సిడీ రావాలని, ఒకటేసారి రావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇంకోటి, ఈ వర్షకాలము చిన్నపాట్లకు బోనస్ ఇస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ ఏకకాలంగా బోనస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి ఈ తీర్మానం చేసి పంపడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా నీటి సదుపాయాలు, సాపు ఉండడము, బ్లేడ్ కొట్టించడము అన్నీ దగ్గరుండి చూసుకోగలము. ఎక్కడ కూడా కాంటాలు, గన్ని బ్యాగులు కానీ, ఇంకా లారీలు కానీ, అమాలి కానీ ఎక్కడ కూడా రైతు సెంటర్ కాడ ప్రాబ్లం రాకుండా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని జాగాలో అన్ని చూసుకోగలమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా సొసైటీలో మొత్తం సభ్యుల సంఖ్య 739. అందులో భాగంగా 376 మందికి రుణమాఫీ వచ్చింది. ఇందులో 3,72,70,86 రూపాయలు రుణమాఫీ వచ్చింది. ఇంకా 376 మందికి రుణమాఫీ రావాలి. అది కూడా ఏకకాలంగా రుణమాఫీ చేయాలని చెప్పి ఈ సభగా తీర్మానం చేసి పంపుతున్నాం. ఈ మహాసభకు వచ్చిన మా డైరెక్టర్ల వానల్పాడ్ ఎల్లమ్మ గుట్టపై గల చింత చెట్టుపై దుర్గామాత ఆకారం దర్శనమిస్తోంది. అమ్మవారు స్వయంభూగా వెలిసిందంటూ భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వెలిబుచ్చుతున్నారు. తండోపతండాలుగా తరలివస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంస్రా మండలం వానల్పాడ్ గ్రామంలోని ఎల్లమ్మ గుట్టపై పురాతన చింత చెట్టు కాండంపై
విజయదుర్గామాత స్వయంభూ వెలిసినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడానికి గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ఇదివరకు ఎల్లమ్మ గుట్టపై ఆదిమ మానవుల ఆనవాళ్లు లభ్యమైనట్లు చరిత్రకారులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కటకం మురళి తెలిపారు. దసరా ముందు అమ్మవారు వెలవడం శుభపరిణామంగా భావిస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ప్రక్క గ్రామాలకు పాకడంతో భక్తులు పూజలు చేసేందుకు భారీగా బారులు తీరుతున్నారు. మాది వాగల్పాడ్ గ్రామము, బైన్సా మండల్, నిర్మల్ డిస్టిక్. ఇక్కడ దుర్గామాతను మేము కూర్చుండబెట్టుకుంటామని చెప్పేసి ఇక్కడ అన్ని చదువులు చేయడం జరిగింది. ఆ సమయంలోనే మాకు ఈ చింత చెట్టుకు మాకు ఆ దుర్గామాతనే సాక్షాత్తు ప్రత్యక్షం కావడం జరిగింది. ఇక్కడ ఆ దుర్గామాత ఎప్పుడైతే ప్రత్యక్షమైందో ఆ రోజు నుంచి రోజు రోజు కూడా మాకు దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ తర్వాత ఎంతో మంది భక్తులు రోజు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకొని పోతున్నారు. నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. నిత్య అన్నదాన కార్యక్రమాలు రోజు అన్నదాతలు వస్తున్నారు, వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అన్నదాత లింబ సత్యనారాయణ ఆయన ఈరోజు అన్నదాతగా ఉన్నారు. రోజు కూడా అన్నదానాలు జరుగుతున్నాయి. మరి నవరాత్రులలో రోజు కూడా మేము అన్నదానాలు ప్రసాదాలు చేస్తామని చెప్పి చెప్తున్నాము. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చేసి ఈ దేవిని దర్శించుకొని వారికి ఆ దేవి యొక్క దివ్య ఆశీస్సులు పొందగలరు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేయాలని సొసైటీల మహాజన సభల్లో తీర్మానించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. సాలురా మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ అధ్యక్షతన మహాజన సభ జరిగింది. ముందుగా ఈ సమావేశంలో సొసైటీ వ్యాపార లావాదేవీలు, ఆదాయ వ్యయాలపై చర్చించారు. రైతు రుణమాఫీ కాకపోవడాన్ని పలువురు రైతులు ప్రశ్నించారు. వరి పంట చేతికొస్తున్న తరుణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.
అనంతరం సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని, బోనస్తో పాటు రైతు బంధు నిధులు మంజూరు చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. సాంకేతిక కారణాలతో కొందరు రైతుల రుణాలు మాఫీ కాలేదని, ఈ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మాఫీ చేయిస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని వారు కోరారు. సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల్లోని రైతులు వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని వారు కోరారు. మీకు ఇప్పటి వరకు చేసినదన్నా ఇంకా ముంగట మంచి చేయాలని కోరుకుంటున్నాము. దీన్ని డెవలప్మెంట్ చేస్తాం. మీ అందరి యొక్క సహకారాలు ఉంటే మేము అన్ని రకాలుగా చేస్తాం. ఏదైనా మీరు తప్పులున్నా కానీ జరిగినా కానీ మీరు చెప్పినా కానీ వాటిని మేము సరిదిద్ది దాన్ని సీదయ్యేటట్టు చేస్తామని కోరుతున్నాం. ఇంకోటి ఇప్పుడు అదొకటి దీనిదన్నారు పొలంది, దాన్ని ఏం లేదు, ఆల్రెడీ మేము వాళ్ళకి లెటర్ కూడా ఇచ్చినాం. దాన్ని తొందరగా అయిపోయింటే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. మనకైనా రాకపోవడం వల్ల లేట్ అయింది, దాన్ని కూడా చేసేసి ఇచ్చేస్తామని పెడతాము. మరియు సోయ కాటలు కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేస్తాము. అసలు రేటు ఇంకా డిఫరెన్స్ ఉంటే ఇంకా తొందరగా అయ్యేటట్టు చూస్తాము. మరి అతి త్వరలో వడ్ల కాటలు మరి 500 బోనస్ కూడా ఇచ్చేదాన్ని కూడా ఇస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఆమోదం తెలిపి దాన్ని చేసుకుంటాం. నవిపేట మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాళ్ల అధ్యక్షతన సోమవారం 62వ మహాజన సభ జరిగింది. ఈ మహాజన సభలో మొదటగా సొసైటీ సీఈఓ రమేష్ సంఘ ఆర్థిక లావాదేవీలు, జమా ఖర్చులపై నివేదికను చదివి వినిపించారు. ఎరువుల క్రయ విక్రయాలు, వార్షిక లావాదేవీలు, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జమా ఖర్చులు, వ్యాపార ఖాతా, లాభ నష్టాల నివేదిక సమర్పించారు. ఈ మహాజన సభలో రైతులు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లారు. అర్హులై ఉండి రుణమాఫీ రాని రైతులకు వెంటనే రుణమాఫీ వచ్చేలా చూడాలని, 2 లక్షల మీద ఉన్న రుణాలకు ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం చూపాలని కోరారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాళ్లు మాట్లాడుతూ రైతుల రుణాల మాఫీలో తలెత్తుతున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అన్ని రకాల వడ్లకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ ఇవ్వాలని, రైతు బంధు నిధులు మంజూరు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. అలాగే సంఘంలో రుణమాఫీ అయిన 485 మంది రైతులకు 2 కోట్ల రూపాయలకు పైగా కొత్త రుణాలు ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు ఖాజా ఆసముద్దీన్, పాలకవర్గ సభ్యులు అంజాగౌడ్, విజయ్, ప్రదీప్ రావు, బాలుచందర్, మనోహర్ రావు, నవీన్ రావు, సంపూర్ణ, సంఘం నవిపేట్, ఎన్డీసీసీబీ బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. కూడా వారికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పండి ఒకటి, ఎవరు కూడా ఆందోళన ప్రతి ఒక్కరికి మాఫీ వస్తుంది. ఇప్పుడు వచ్చే దసరాకి ఇస్తాను, దసరాకి వచ్చే వల్ల 2 లక్షల రూపాయలు ఎవరికైతుందో వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాగే ఈ సమస్యపై వాక్య బ్యాంక్ మేనేజర్ కూడా మాట్లాడుతారు, వారి సందేశాన్ని కూడా వినాల్సిందిగా కోరుతున్నారు. గవర్నమెంట్ జీవోలు ఏరేపింది 9/12/2020 వరకు గవర్నమెంట్ మాఫీ ఇస్తుంది. తర్వాత ఈ రోజు వరకైనా వడ్డీ ఈరోజు మాఫీ ఇస్తుంది, తర్వాత ఆ నెల వడ్డీ నెంబరే కట్టుకోవాలి. ఓకే, దీంట్లో టెక్నికల్ బిజినెస్లో ఎక్కువ వచ్చిన అమౌంట్ రీఫండ్ చేసినాం. అది డిస్ట్రిక్ట్ సెక్రటరీ చెప్తున్నారు. అది కూడా మీ లోన్ అకౌంట్స్ రైట్ రెంజల్ మండలంలోని నీలా సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ ఇమ్రాన్ బేగ్ అధ్యక్షతన మహాజన సభ జరిగింది. ముందుగా సొసైటీ కార్యదర్శి సంఘం ఆదాయ వ్యయాలపై నివేదిక సమర్పించారు. అనంతరం రైతులు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రైతు రుణమాఫీ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అంశాన్ని సభలో ప్రస్తావించారు. అనంతరం సొసైటీ చైర్మన్ ఇమ్రాన్ బేగ్ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. రైతు రుణమాఫీ కాని వారి జాబితాను రూపొందించి జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అదేవిధంగా వరి ధాన్యానికి 500 చొప్పున బోనస్, రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందజేయాలని తీర్మానించినట్టు తెలిపారు. 15 రోజుల్లోగా సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో సొసైటీ డైరెక్టర్లు మిర్జా సలీం బేగ్, గంగా కిషన్, షేక్ ఆఫీస్, బలరాం, ఆకాష్, షేక్ ఖాలేక్, అలీఖాన్తో పాటు రైతులు పాల్గొన్నారు.
మహాజన సభ నిర్వహించడం జరిగింది. ఇట్టి సభకు హాజరైన రైతులందరికీ ధన్యవాదాలు. మరియు ఈ యొక్క మహాజన సభలో ముఖ్యంగా రైతుల నుంచి మాకు సలహాలు సూచనలు అందినవి ఏమంటే, మన రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణమాఫీ 2 లక్షల వరకు చేయాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఇంకొకటి, మరి ఇది ఏదైతే ఆధార్ నంబర్లో ఒక పేరు, బ్యాంక్ ఖాతాలో ఒక పేరు, కొన్ని కారణాల వల్ల తప్పులు జరిగినాయి. మరి తప్పులు జరిగిన వాటికి సవరణకు అవకాశం ఇవ్వాలని మా DCCB బ్యాంకు ద్వారా గవర్నమెంట్కు, కలెక్టర్ సార్కు, మా గౌరవ బోధన్ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము రైతులందరూ కలిసి. మరియు ఇంకొకటి ఏంటంటే, మన రైతులకు వరి ప్యాడీకు ఇప్పుడు సెంటర్లో స్టార్ట్ చేయబోతున్నాం ప్రభుత్వం ద్వారా. కాబట్టి మరి ప్రభుత్వానికి మా రైతుల తరఫున విన్నవించేది ఏంటంటే, రైతులకు ఏదైతే గవర్నమెంట్ బోనస్ ఇస్తామంటున్నారో ఎటువంటి షరతులు లేకుండా రైతు పండించిన ప్రతి గింజకు కూడా బోనస్ ఎంతైతే పండిస్తారో అంత దానికి బోనస్ ఇవ్వవలసిందిగా మా ప్రభుత్వానికి మా ఈ మహాజన సభ ద్వారా విన్నవిస్తూ ఉన్నాము. ఎడపల్లిలో శ్రీ సాయిబాబా ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలకు తొలి రోజు సమీప గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించారు. శ్రీ సాయి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు శ్రీ సాయిబాబా నామస్మరణ, 2వ రోజు సాయిబాబా చరిత్ర పారాయణం, క్విజ్ పోటీలు నిర్వహించారు. 3వ రోజు సాయిబాబా గురువుల సందేశం, గ్రామంలో రథోత్సవం, శేషహారతి కార్యక్రమాలుంటాయని ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ తెలిపారు. 3 రోజుల పాటు ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఆపద సమయంలో ఓ మహిళ సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. ఒంటరిగా ఉన్న తన ఇంట్లోకి చొరబడ్డ దొంగపై ఎదురు దాడికి దిగి ధైర్య సాహసాలు కనబరిచి ప్రాణాలు దక్కించుకుంది. ఈ అరుదైన ఘటన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో వెలుగు చూసింది. పట్టణంలోని చైతన్య కాలనీలో రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సునీత అనే మహిళను గమనించిన దుండగుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ మహిళ గొంతు నొక్కి కిచెన్లోకి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో కిచెన్లో ఉన్న రోకలి బండ మహిళ చేతికి దొరకడంతో దొంగను రోకలి బండలతో బాధింది. ఆ దొంగకు గాయం కావడంతో పారిపోయే ప్రయత్నం చేయగా క్రింద అద్దెకున్న వ్యక్తి వచ్చి దొంగను చితకబాదాడు. దిక్కుతోచని స్థితిలో పడ్డ ఆ దుండగుడు మొదటి అంతస్తు నుంచి క్రిందికి దూకి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ధైర్యం చేయకపోతే ప్రాణం పోయేదని ఆ మహిళ ధైర్య సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు. మా సార్ వచ్చిందని డోర్ తీసిన 10 గంటలకు డోర్ తీయగానే వాడు ముక్కు నోరు చెవులంతా మొత్తం ఇట్లా మూసేసిండు. నొక్కిపోయి కిచెన్లో నూకేసిండు. నూకేయగానే అక్కడ ఒకటి దంచుకో మసాలాలు దంచే రాయి ఉంటే వానికి తల మీద ఒకటి వేసేసరికి వచ్చి డోర్ బయటకు వచ్చేసరికి డోర్ పెట్టేసుకొని ఫోన్ చేసిన. ఫోన్ ఎవరు చేసినారు? కింద కిరాయి వాళ్ళకి. ఆయన వచ్చి ఆయన బద్ద తీసుకొని వచ్చి ఆయనని కొట్టిండు. 2 కొట్టేసరికి అంటే వచ్చేసి గోడ దూకి కిందికి దూకిండు. పైనకి ఎట్లా ఉన్నాడు వాడు? హైట్ ఉన్నాడు. ఇక ముఖం మొత్తం మూసేసింది కదా టెన్షన్లో. ఇంకా ఏమనలేడు. డోర్ తీయంగానే ఇంకా ఎవరైనా ఉండేనా మరి ఏందో తెలియదు. ఇక బయట వచ్చేసి చూసేసరికి రాయి తీసుకొని ఇట్లా వేసిన. సిర్పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైన్స్ డ్రామా పోటీలలో
రెండవ బహుమతి సాధించడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ అన్నారు. తనదాకా వస్తే అనే నాటికకు రెండవ బహుమతి లభించిందని ఆయన తెలిపారు. నాటకాన్ని రచించిన ప్రముఖ కవి రచయిత కాసర్ల నరేష్ను ఆయన అభినందించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని సిర్పూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులు జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలో చక్కటి ప్రదర్శన చేసి ఇటీవల రెండవ బహుమతిని గెలుచుకున్నారు. విద్యార్థులు అభినందనీయులని పాఠశాల గెస్టెడ్ ఉపాధ్యాయులు వి సత్యనారాయణ అన్నారు. విజేతలైన విద్యార్థులకు పాఠశాలలో అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సిర్పూర్ పాఠశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 10వ, 9వ తరగతి విద్యార్థులు శనివారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో SCERT జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సైన్స్ డ్రామా పోటీలు జరిగాయని అన్నారు. ఈ పోటీలో సిర్పూర్ విద్యార్థులు ప్రదర్శించిన తనదాకా వస్తే అనే నాటికకు రెండవ బహుమతి లభించిందని అన్నారు. ఈ పోటీలో సిర్పూర్ విద్యార్థులు ప్రదర్శించిన తనదాకా వస్తే అనే నాటికకు రెండవ బహుమతి లభించిందని అన్నారు. ఆరోగ్యం మరియు పరిశుభ్రత అనే అంశం క్రింద డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనార్థాలను విద్యార్థులు తమ అభినయం, వాచకం, నటనతో రక్తి కట్టించారని అన్నారు. ఈ నాటికను రచించి విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చిన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు, రచయిత డాక్టర్ కాసర్ల నరేష్ రావు అభినందనీయులని వారన్నారు. ఈ సందర్భంగా నాటిక రచయిత, ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కాసర్ల మాట్లాడుతూ విద్యార్థుల నాటిక ప్రదర్శన బాగా వచ్చిందని, జిల్లా స్థాయిలో రెండవ బహుమతిని విద్యార్థులు అందుకోవటం సంతోషాన్ని ఇచ్చిందని, ఇందుకు అవకాశం ఇచ్చి సహకరించిన ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణకు, ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ వేదిక మీద విజేతలైన విద్యార్థులు అక్షయ, రచన, వరలక్ష్మి, తబుస్సం, శ్రీజ, నందిని, మేఘన, హిందూ స్త్రీలకు పుస్తకాలను, సర్టిఫికెట్లను అందించి ప్రధానోపాధ్యాయులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామల, వందన, గాయత్రి నీలేష్, డాక్టర్ హజారే శ్రీనివాస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్పూర్ విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పుట్టి అభినందన కార్యక్రమంలో పాల్గొంటున్న సోదర ఉపాధ్యాయ బృందం అందరికీ నమస్కారాలు. అదేవిధంగా ప్రియమైన విద్యార్థులకు శుభాశిష్యులు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జిల్లా స్థాయి సైన్స్ డ్రామాలో మన శనివారం రోజు జరిగినటువంటి పోటీల్లో మన పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలను, రెసిడెన్షియల్ పాఠశాలలను, అదేవిధంగా KGBB పాఠశాలలను పక్కకు నెట్టి తమ ప్రతిభను ప్రదర్శించి ద్వితీయ బహుమతి సాధించడం అనేది చాలా మా పాఠశాలకు గర్వకారణము. మరి సందర్భంగా ఈ నాటికలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా దీని వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినటువంటి మన తెలుగు ఉపాధ్యాయుడు డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముందు మన పాఠశాలల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఇదే స్ఫూర్తితో జరగాలని, విద్యార్థులందరూ తప్పకుండా తమ స్థాయికి తగ్గ ప్రతిభ. నాటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో గిరిజన ఎరుకలను ఎస్టీలో చేర్చాలని తెలంగాణ గిరిజన ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయికుమార్ తెలిపారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఆయన కోరారు. నగరంలోని వినాయక్ నగర్ మహనీయుల విగ్రహం వద్ద గల ఏకలవ్యుని విగ్రహం వద్ద జరిగిన తెలంగాణ ఎరుకుల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి కుర్రు రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయికుమార్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీ 1976 సంవత్సరంలో పార్లమెంట్లో
ఎరుకల గిరిజనులని షెడ్యూల్డ్ ట్రైబల్ గిరిజన తెగలుగా గుర్తించినందుకు గాను సెప్టెంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఎరుకల గిరిజనులను ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయటం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కోనేరు సాయి కుమార్ మాట్లాడుతూ 1956 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో ఎరుకల సంఘం ఏర్పాటు చేసి కుల పెద్దలు ఢిల్లీకి వెళ్లి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నివాసం ఎదురుగా నెల రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారని అన్నారు. ప్రతిరోజు అక్కడే వంటలు వండుకొని ఎరుకల గిరిజనుల సమస్యలను ఇందిరాగాంధీ దృష్టికి తీసుకురావడంతో ఆమె ఒక కమిషన్ను ఏర్పాటు చేసి ప్రత్యేక భాషను కలిగి అడవిని నమ్ముకొని జీవించే ప్రవృత్తి గల ఎరుకల గిరిజనులను ఎస్టీలో చేర్చాల్సిందిగా కమిషన్ ఇచ్చిన సిఫార్సు మేరకు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఆనాటి నుండి నేటి వరకు గిరిజనుల్లో భాగమైన ఎరుకలు గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకురావటం జరిగిందని ఆయన తెలిపారు. ఆ మేరకు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేవెళ్ల కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్న మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎరుకల గిరిజనుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 16 కార్పొరేషన్లను నియమిస్తూ రేవంత్ రెడ్డి ఇచ్చిన జీవోకు దాంట్లో ఎరుకల కార్పొరేషన్ కూడా ఉండటం మేమెంతో ఆనందిస్తున్నామని ఆయన అన్నారు. కాబట్టి తక్షణమే ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్కు పాలకవర్గం నియమించి 1000 కోట్ల నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగాధర్, పట్టణ నాయకులు హనుమ చిన్నసాయిలు, సలహాదారుడు కోనేరు ఎల్లయ్య, కోనేరు యాదగిరి, కోనేరు సాయిలు తదితరులు పాల్గొన్నారు. సిద్ధించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరుకల గిరిజనులు నోమాడిక్ ట్రైబ్స్లో ఉన్నారు. మేము నోమాడిక్ ట్రైబ్స్ నుంచి ఎస్టీగా మార్చాలని 1956 సంవత్సరంలో హైదరాబాద్లో ఎరుకల సంఘం అని పెట్టి మా పెద్దలు పూర్వీకులు పెద్ద ఎత్తున ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి ఇంటి వద్ద నెల రోజుల పాటు వంట వార్పు చేసుకుంటూ అక్కడే ఉండడం జరిగింది. మా విన్నపాన్ని వారికి తెలియజేయడం జరిగింది. అడవిని నమ్ముకొని ఆదివాసీ బిడ్డలము అడవిలో దొరికేటువంటి వెదురు, ఆ అడవిలో దొరికేటువంటి ఈత బరిగెతోని తట్టలు బుట్టలు అల్లుకుంటూ జీవిస్తున్నాము. అది అడవిలో దొరికేటువంటి జింకను అది తీసుకొచ్చి దానితో ప్రజలకు ఉపయోగకరం చేసేటువంటి మా వృత్తి నుంచి బయటకు వచ్చినాం. అదేవిధంగా మాకు భాష అంటూ సపరేట్ భాష ఉంది కాబట్టి మమ్మల్ని గిరిజనులో చేర్చాలని చేసిన విజ్ఞప్తి మేరకు ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1976 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు పార్లమెంట్లో మమ్మల్ని ఎస్టీలో కలుపుతూ తీర్మానం చేయడం జరిగింది. ఆ రోజుకు జ్ఞాపకార్థంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కూడా జెండా పండుగ నిర్వహిస్తూ ఉన్నాము. ఎరుకల గిరిజనులు ఒకనాడు జరుగుతున్నది, జరగబోయేది, జరిగింది పూస గుచ్చినట్లు చెప్పేటువంటి సోది మనం వెంకటేశ్వర శ్రీనివాస కళ్యాణంలో చూశాము. ఆకాశరాజు వద్దకు ఆయనతో వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయనతో ఎరుకల గిరిజన స్త్రీ వేషం వేసుకొని వెళ్ళి ఈ విధంగా చెప్పేటువంటి ఒక గొప్ప చారిత్రకమైనటువంటి సంఘటనలు మనం చరిత్రలో చూస్తే పుట్టలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ఈనాడు భవిష్యవాణి, దూరవాణి తర్వాత ఇది వచ్చిన తర్వాత జ్యోతిష్యం వచ్చిన తర్వాత సోది అనేది పోయింది. అదేవిధంగా ఎరుకన గిరిజన స్త్రీలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ తట్టలు బుట్టలు అల్లుతుండేవారు. ప్రకృతికి దగ్గరగా ఇవాళ ప్రాణాంతకమైనటువంటి ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ ప్రాణాంతకమైంది. కానీ అదే విజయదశమి శరన్నవరాత్రులను పురస్కరించుకొని అన్ని వీధుల్లో దేవీమాత విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మండపాలు ముస్తాబు చేశారు. కళాకారులు దేవీమాత విగ్రహాలను సైతం అందుబాటులో ఉంచారు. రంగురంగుల దేవీమాత విగ్రహాలు అందుబాటు ధరల్లో ఉంచడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో దేవీమాత శరన్నవరాత్రులను పురస్కరించుకుని మండపాలను భక్తులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. నగరంలో ఏ వీధిలో చూసినా దేవీమాత విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మండపాలను ముస్తాబు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది అధిక సంఖ్యలో దేవీమాత విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. దీంతో నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో దేవీమాత విగ్రహాలను అమ్మకానికి అందుబాటులో ఉంచారు.
అమ్మకందారులు మాట్లాడుతూ దేవీమాత విగ్రహాలను అమరావతి, పూణే నుండి తీసుకువస్తామని తెలిపారు. గత 8 సంవత్సరాలుగా దుర్గామాత విగ్రహాలను తాము విక్రయిస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరంలాగే దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించే వారికి అందుబాటు ధరల్లో విగ్రహాలను ఉంచామని తెలిపారు. తమ వద్దకు ప్రతి సంవత్సరం విగ్రహాలను కొనుగోలు చేసుకునేందుకు వస్తారని, తద్వారా తమకు లాభం చేకూరుతోందని తెలిపారు. భక్తి శ్రద్ధలతో జరుపుకునే నవరాత్రులలో దేవీమాతను నిత్యం పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా నవరాత్రి ఉత్సవాలలో భక్తులు దీక్షలు చేపట్టి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అక్టోబర్ 3వ తేదీన దేవీమాత విగ్రహాలను మండపాలలో ప్రతిష్టాపన చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలకు అందరికీ నమస్కారము. ద్వారకామయ్య ఆర్ట్స్ మేము గత 7-8 సంవత్సరాల నుంచి గణపతి విగ్రహాలు, అమ్మవారి మాత విగ్రహాలు సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం దుర్గామాత విగ్రహాలు అమరావతి, పూణే దగ్గర నుంచి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ రెస్పాన్స్ బాగానే ఉంటుంది. మంచిగానే కస్టమర్లకు కూడా అమ్మడం జరుగుతుంది. మంచి రేట్లలో వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యే రీజనబుల్ ప్రైస్లలో అమ్మడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి భక్తులు మన దగ్గర ఎవ్రీ ఇయర్ తీసుకుంటారు. మంచిగానే సేలింగ్ మాత్రం బాగానే ఉంది. టీటీడీ కళ్యాణ మండపం, తులాంగ్ చౌరస్తా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కమ్మర్పల్లి మండలంలో జరిగిన అంతర్ పాఠశాలల క్రీడా పోటీల్లో కోన సముందర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. క్రీడా నైపుణ్యాలను చాటి విజేతలుగా నిలిచిన సందర్భంగా కోన సముందర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రీడా పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ధన్పాల్ మాట్లాడుతూ మండల స్థాయి పోటీలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని అన్నారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరుస్తూ రాబోయే రోజుల్లో మరింత ప్రతిభ చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ రమేష్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు కాంతి సాయన్న, ఉపాధ్యాయులు రాజా గంగారాం, పోతనక లింబయ్య, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో సోమవారం రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పర్యటించారు. హసకొత్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు బోర్గాం సుశీల భర్త ఇటీవల అకాల మరణం పొందగా ఆ కుటుంబీకులను పరామర్శించారు. అలాగే పత్రి రాజేశ్వర్, పెద్ద నిఖిల్ అనే యువకుడు అనారోగ్యంతో చనిపోయారు. వారి కుటుంబాలను కూడా పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. అనంతరం పాలేపు లింగం కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ పరామర్శలో మానాల మోహన్ రెడ్డి వెంట కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకేట్ రవి, జిల్లా కిసాన్ కేత్ ఉపాధ్యక్షుడు పడిగల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు మేకల క్రాంతి, సీనియర్ నాయకులు పడాల మల్లేష్, ప్రదీప్, ధర్మయ్య, సృజన్ ఉన్నారు. రెంజల్ మండలంలోని దూపల్లి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు పదవీ విరమణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాజా మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లింగం యాదవ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా పాఠశాల ఆవరణలోని సరస్వతీమాత విగ్రహానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా రిటైర్డ్ ఎంఈఓ గణేష్ రావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వీడీసీ చైర్మన్ లింగం యాదవ్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రెంజల్, నీల, తాడుబిలోని గ్రామాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా విశేష సేవలందించారని అన్నారు. నవిపేట్, రెంజల్ మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసి దూపల్లి గ్రామంలో పదవీ విరమణ పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆయన శేష జీవితం భార్యా పిల్లలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వెంకటలక్ష్మి, రాధా, సాయన్న, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.